అఖిలాండం దగ్గర కాంట్రాక్ట్ సిబ్బంది ఆందోళనకు యత్నించారు. తమకు కొన్ని నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్మికులను టీటీడీ విజిలెన్స్ అడ్డుకుని ఆస్థాన మండపంలోకి తరలించారు. కార్మికులతో టీటీడీ హెల్త్ ఆఫీసర్ శ్రీదేవి చర్చించారు. 3 రోజుల్లో జీతాలు చెల్లించేలా చర్యలు చేపడతామని హెల్త్ ఆఫీసర్ శ్రీదేవి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. ఇంకోటి ఒక నెల సులభ జీతం ఉంది కదా, అవన్నీ మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడి మీద వాడు కూర్చోబెడితే వాడు మీకు ఎక్కడ క్లెయిమ్ ఇప్పించి మీకు జీతాలు వేసి నాకు క్లెయిమ్ ఇస్తే మీ జీతం పడుతుంది. మళ్ళీ సులభ జీతాలని అడగద్దండి, అది మీ చేతిలోనే ఉంది. అది ఏం చేసుకుంటారనే మీ ఇష్టం. అది అర్థమైందా అమ్మ? వాడితోనే నీకు సంబంధం, నాతో సంబంధం లేదు. నాకు తెచ్చి ఎవరికి పడలేదు, ఎన్ని నెలలు పడలేదు, నాకు ఇబ్బంది పేరు. మీ ఆధార్ కార్డు మనం చేయాల్సింది మన ఈఎస్ఐ ఈపీఎఫ్ ఇంతకుముందు వాడి రకంగా కాదు. మీకు తెలిసి ఇది ఈఎస్ఐ ఈపీఎఫ్ కలిసిన జీతం మీకు వస్తుంది. వాడు ఈఎస్ఐ ఈపీఎఫ్ లేకపోతే వాడికి నేను డబ్బులు ఇవ్వను, ఎందుకంటే ఆ డబ్బులు మీకు రావాలి. ఈఎస్ఐ ఈపీఎఫ్ కంపల్సరీ మీకు, ఎందుకంటే దాంట్లో చాలా భాగము సుమారుగా 3-4 వేలు మనకి డబ్బులు పడాలా. మీ డబ్బులు కొంచెం పడాలా, వాడి డబ్బులు కొంచెం పడాలా. అది బ్యాంకులో పడితే తప్ప, అకౌంట్ లో పడితే తప్ప మనం వాడి జీతాలు ఇవ్వడానికి లేదు. రేపు చూసుకోండి జీతాలు ఎంత పడినా, ఏమి తేడాలు ఏమన్నా ఉంటే ఒక పేపర్ మీద అంతా రాసుకొని వీటితో పాటు రండి. అందరూ రావద్దండి, కూర్చొని ఎవరికి పడలేదు, ఏం పారం పడలేదు మన దగ్గర